welcome back to my YouTube channel. Hey Ammai, and welcome back to one more beautiful vlog అన్నమాట. ఈ vlog ఏంటంటే మన ఇంటికి కావాల్సిన డెకోర్ ఐటమ్స్ కొన్ని నేను మీషోలో పర్చేస్ చేశాను. సో అవన్నీ మీకు చూపిద్దాం అనేసి ఈ vlog స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇంకెందుకు ట్రీట్మెంట్ vlog స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా కాంబో 2 పీసెస్ వచ్చాయి. ఫస్ట్ చూపిస్తాను మీకు. ఇలా మంచిగా గ్రీన్ మన నేచురల్ లీవ్స్ ఎలా ఉంటాయో అలా వచ్చేసాయి అన్నమాట దీనికి. అండ్ దీనికి చిన్న క్యూట్ లిటిల్ బర్డ్స్ ఇచ్చారు. సో ఇదన్నమాట, చిన్న బర్డ్స్ ఇచ్చారు. అండ్ దీనికి ఒక సైడ్ ఏమో ఇలా వచ్చేసింది. అండ్ సేమ్ దీనిలాగానే ఇంకొకటి కూడా వచ్చింది అనమాట. ఇవి 2 కాంబోలో తీసుకున్నాము. అండ్ దీనికి చూడండి కింద కూడా మంచిగా ప్లెయిన్ ఇవ్వకుండా దీనికి డిజైన్ లాగా ఇచ్చారు. లైట్ వెయిట్ కూడా లేదండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ దీనికి ఏమో ఇలా ఈ షేప్ లో ఇచ్చారనమాట. సో నేను వీటి ప్రైజెస్ ఇందులో మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ చెక్ ఇట్ వన్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఒకటి కాంబో లాగా తీసుకున్నాం. 3 పీసెస్ వచ్చాయన్నమాట. ఇదేమో లైట్ పర్పుల్ లావెండర్ షేడ్ లో వచ్చింది అనమాట. 2 సైడ్స్ ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి. అండ్ దానికి కింద లీవ్స్ లాగా ఇచ్చారనమాట ఇలా సైడ్స్ కి. అండ్ దీనిలో కూడా 2 చిన్న బర్డ్స్ ఇచ్చారు. ఇవి భలే ఉన్నాయన్నమాట. చూడండి మీరు, బ్లూ కలర్ లో ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉందన్నమాట ఇట్ సైడ్. చూడండి చిన్న చిన్న బర్డ్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ దీనికి కాంబినేషన్ ఇంకొక 2 ఇచ్చారనమాట, లైక్ కాంబో సెట్ లాగా ఇచ్చారు. నేను వీటి ప్రైజెస్ మీకు ఇక్కడ పక్కన పెట్టేస్తాను, దేనికి ఎంత పడిందని చెప్పేసి. లైక్ ఇలా 2 స్మాల్ ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి మనం కబోర్డ్ లో పెట్టగానే మంచిగా కనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది మనకి ఇలా రాదు, జస్ట్ లీవ్స్ ఇవే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవి రావు. ఇది మనమే ఫిక్స్ చేసుకోవాలి వీటికి. లైక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఇచ్చారనమాట, లైక్ చిన్న ఫ్లవర్స్ లాగా. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. చిన్న చిన్న రోజెస్ లాగా ఇచ్చారనమాట. సో అండ్ వీటికి ఇలా వచ్చాయి కదా, ఏం లేదు, వీటికి ఇలా సింపుల్ గా పెట్టేయడమే. ఇవన్నీ మనకి ఇలా ప్యాకెట్ లో వచ్చాయి. సో మేము వీటికి సెట్ చేసామన్నమాట. ఇలా ఉంటుందన్నమాట పెట్టిన తర్వాత. ఇవన్నీ మనమే సెట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని ప్రైజెస్ నేను ఇక్కడ పక్కకి మీకు పెట్టేస్తాను. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ గోనా చెక్ ఇట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. ఇంకొకటి అనమాట, కింద ఇలా వచ్చేసి లైక్ మన పాట్ షేప్ లాగా వచ్చి సేమ్ మనకి ట్రీ ఎలా అయితే ఉంటుందో అలా ఇవి ఇచ్చారనమాట, బ్రాంచెస్ లాగా. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇది 6 అలా వచ్చాయన్నమాట పీసెస్. ఇవి 3 ఇవన్నమాట. ఇవన్నీ మనం అక్కడ పెట్టేస్తే డెకోర్ పీసెస్ లాగా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో తక్కువ బడ్జెట్ లో ఇంటిని మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి చిన్న చిన్నవన్నీ గ్యాదర్ చేసుకుంటే మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను మీకు ఫైనల్ గా ప్లేస్ చేసిన తర్వాత చూపిస్తాను మా ఇంట్లో ఎలా ఇవి కనిపిస్తున్నాయో. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చింది, అన్ని సేమ్ కాకుండా ఇలా ఇచ్చారనమాట దీనికి. అండ్ కింద ఇట్లా బాక్స్ లాగా ఇచ్చారు దీనికి. అండ్ ఒకటి ఇలాంటిది, ఒకటేమో ఇలాంటిది అనమాట, లైక్ గ్రాస్ లాగా ఇచ్చారు ఇది. అండ్ ఇదొకటి ఇట్లా డిఫరెంట్ గా. నేను అన్ని మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో విత్ ఇట్. సో మేము ఇంటీరియర్స్ లైక్ కబోర్డ్స్ షెల్ఫ్స్ లా కాకుండా పక్కకి కొంచెం పార్టీషన్ లాగా పెట్టించుకున్నాం అనమాట. ఆ పార్టీషన్ కి నార్మల్ మళ్ళీ ఇవే కాకుండా కొంచెం హ్యాంగింగ్ టైప్స్ తీసుకుందాం అనుకున్నాం. అవి కూడా మీషోలోనే షాప్ చేశాను. సో అవి కూడా చూసేసేయండి.
ఇలా హ్యాంగింగ్ అనమాట. సేమ్ మన న్యాచురల్ వై ఎలా కిందికి ఇలా హ్యాంగ్ అయి ఉంటాయో కొన్ని ప్లాంట్స్ సేమ్ అలాగే ఉన్నాయి అనమాట. అండ్ వీటి హైట్ కూడా మంచిగా ఉంది అనమాట, ఇంత లాంగ్ ఉంది. సో ఇది మనం హ్యాంగ్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ దీనికి ఇలా వచ్చింది అనమాట, వైట్ కలర్ లో ఇచ్చారు అండ్ ఇట్లా ఈ డిజైన్ లో ఇచ్చారనమాట. అండ్ లీవ్స్ కూడా చూడండి మీరు, చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది, లైక్ ఆర్టిఫిషియల్ లాగా ఏం కనపడట్లేదు, నార్మల్ లీవ్స్ లాగానే ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి చూసేయండి మీరు, ఇంత హైట్ ఇచ్చారు. అండ్ నేను ఇవి 2 తీసుకున్నాను అనమాట. అంటే మా స్పేస్ కి మాకు 2 కావాలి అని చెప్పేసి నేను 2 తీసుకున్నాను. సో నేను వీట్ ప్రైస్ కూడా నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను, చూసేయండి. విత్ అన్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనం ఇంటిని మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను అన్ని పెట్టేశాక ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో మీషోలో తీసుకున్న అన్ని ఐటమ్స్ ని ఇలా ఒక్కొక్క షెల్ఫ్ లో ప్లేస్ చేశాము. అండ్ నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది, నిజంగా కృష్ణుడు ఈ చెట్టు కిందనే కూర్చున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా మిగతావి అన్ని కూడా అలా అరేంజ్ చేశాను అనమాట. నేను ముందుగానే ఇంటీరియర్ వర్క్స్ వాళ్ళకి ఇలా లైట్ ఫిట్టింగ్స్ ఇవన్నీ పెట్టించుకున్నాము. సో ఇంకా లైట్స్ వేసరికి ఇంకా బ్యూటిఫుల్ గా లుక్ అయితే ఎలివేట్ అయిందనమాట. అండ్ ఇక్కడ పార్టీషన్ దగ్గర కూడా లైట్స్ వచ్చేసాయి చూడండి. ఇలా కృష్ణుడు పక్కకి 2 కార్నర్స్ లో హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాము. అండ్ మిగతా ఇటు అటు పెట్టామన్నమాట చిన్నవి. సో చూసేసేయండి. సో చూసేసారు కదా, నేను మీషో నుండి తీసుకున్న డెకోర్ ఐటమ్స్ ని మా ఇంట్లో ఎలా ప్లేస్ చేశానో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకొని. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు చాలా రాబోతున్నాయి. సో అవన్నిటిని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే వెళ్ళి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అంటిల్ నెక్స్ట్ టైం.